మన నాయకుడు కాల్వ శ్రీనివాస్ గారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి శాసనసభకు పంపించిన గొప్ప నేల ఉమ్మడి అనంతపూర్ జిల్లా. మా మామ హరిమాయని శాసనసభకు కూడా పంపించిన గొప్ప జిల్లా అనంతపూర్ జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ. మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్యని కూడా 3 సార్లు శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపూర్ నేల. సో అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. అర్నిసలు మీకోసం కష్టపడతాం. ఎంత చేసినా తక్కువని ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లాకి నేను తెలియజేస్తున్నా. 2014 నుంచి 19 వరకు కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా తయారు చేసే సంస్థలు ఒక అనంతపూర్ జిల్లాకే సొంతమైంది. ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా ఒక పక్కన విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం జరిగింది. కేవలం విండ్ మిల్ ఇక్కడ పెడతాం కాదు, ఏకంగా విండ్ మిల్ తయారు చేసే పరిశ్రమలు కూడా అనంతపూర్ జిల్లాకే సొంతం చేస్తాం జరిగింది. వేదికమైన పెద్దలు ఎవరు, కేశవ్ గారు, మా ఉర్వకొండలోనే తయారవుతున్నాయని పొద్దు నుంచి రాత్రి గూదర కొడుతున్నాడు. అబ్బా, నేను రాసా విండ్ మిల్ పైన ఇంజనీర్డ్ ఇన్ ఇండియా, అంటే ఇంజనీరింగ్ భారతదేశంలో జరిగింది, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తయారీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని రాస్తే దాని పక్కన డాట్ 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 పెట్టి మేడ్ ఇన్ ఉర్వకొండ అని రాశారు కేశవ్ గారు. అంటే మన శాసనసభ్యుల్లో ఎలాంటి పోటీ ఉందో ఇదొక ఉదాహరణ. అందరి లక్ష్యం ఒకటే, నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ యువకులకి వాళ్ళ నియోజకవర్గాల్లోని ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో శాసనసభ్యులందరూ ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గమనించమంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించినా దాని తర్వాత కలిసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటారు. కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి అమరావతికి ప్రయాణం చేస్తున్నారు. దాని వెనకాల 2025 మహానాడులో మనం ప్రకటించుకున్న 6 శాసనాలు ఒక శాసనం, అదే కార్యకర్త మా అధినేత అని. పార్టీ ఆవిర్భావం రోజు వేదికమైన మన జాతీయ అధ్యక్షుడు గారి పక్కన కష్టపడిన కార్యకర్తలు కూర్చున్నారు. వేదిక ముందల కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నారు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు వెతుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. మనందరం చూసాం 2019 నుంచి 24 వరకు ఎంత ఇబ్బంది పడ్డాము. ఒక అంజిరెడ్డి తాతని చూసాం, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి రా బిడ్డ రా అని పుంగనూరులో పసుపు జెండా ఎగిరేసిన వ్యక్తి. ఒక మంజుల గారు, ఒక చెన్నుపాటి గాంధీ గారు, అంతెందుకు తోట చంద్రయ్య గారు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టు వదిలేస్తానంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తోట చంద్ర గారు.
ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, వేదిక మీద ఉన్న కేశవ్ గారు నేను కలిసి ఏకంగా చట్టాల్ని సవరించి హౌస్కి తీసుకెళ్ళి ఆ హౌస్లో పాస్ చేసి ఏకంగా కౌన్సిల్ తీసుకెళ్ళాం. కౌన్సిల్లో ఉన్నారు కదా దొంగ పార్టీ, గొడ్డలి పార్టీ, వాళ్ళు అడ్డుపడ్డారు. మేము స్ట్రాటజీ చేసి బిల్ పాస్ చేయించాం. ఆ బిల్లు ఏముందో తెలుసా? తోట చంద్ర కొడుక్కి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇది జరగల. అది మాకు కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. ఎందుకంటే మేము చూసాం, పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చనిపోయిన వ్యక్తి తోట చంద్రయ్య గారు. అందుకే నిలబడ్డాం, అందుకే పోరాడం. 1 కాదు 2 సంవత్సరాలు పట్టినా చివరికి శాశ్వత ఉద్యోగం ఈరోజు మన పార్టీ అతనికి అందిస్తాం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తున్నాం. అంతెందుకు, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. చేనేత సోదరులకు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు చేనేత సోదరుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. మత్స్యకారుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏకంగా ఆటో వాళ్ళ సేవలో కూడా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ డబ్బులుండి చేయట్లా, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా కేశవ్ గారు ఎలా పడుకుంటున్నారు నాకైతే తెలియదు. 1వ తారీఖు వస్తే జీతాలు చెల్లించాలా, ఉద్యోగస్తులు పెన్షన్ చెల్లించాలా, వృద్ధుల పెన్షన్ కూడా చెల్లించాలా. మనం ఇస్తున్న వృద్ధులకి వికలాంగులకి పెన్షనే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ ఒక్క కార్యక్రమం పైన. ఈరోజు మనకి రూపాయి ఆదాయం వస్తే 99 పైసలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి పెన్షన్కి ఖర్చు అవుతుంది. కానీ ఆనాడు ఒక హామీ ఇచ్చాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఈరోజు అద్భుతంగా మనం సంక్షేమం చేస్తున్నాం. అంతేకాదు అభివృద్ధి కూడా వదిలిపెట్టల. మీరందరూ చూశారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం డిఎస్సి. ఇంకా బాబు గారు సంతకం పెడితే నేను ఊరుకుంటానా? 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ గొడ్డల పార్టీ అనేక కేసులు పెట్టినా ఆ లీగల్గా అన్నీ తట్టుకుని 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాం. పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. అంటే అభివృద్ధి సంక్షేమం మన పార్టీకి జోడెద్దుల బండి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం పరిశ్రమలు తీసుకొచ్చుకుంటున్నాం. దానికి కారణం ఒకటి, మనకు ఒక బ్రాండ్ ఉన్నారు, ఆ బ్రాండ్ సిబిఎన్. గొడ్డల పార్టీ చుట్టూ ఎవరు ఉంటారండి? గొడ్డల వాడేవాళ్ళు ఉంటారు. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీ షీటర్లు ఉంటారు. ఫ్యాక్షన్ నాయకుల చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షన్లు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎలా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, ఎలా సొంత కాలిపైన రాష్ట్రం నిలబడి ముందరికి వెళ్ళాలన్న ఆర్నిసలు ఆలోచించే వ్యక్తి. అందుకే ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే మన నిరుద్యోగ యువకులకి మన సొంత భూమిపైన ఈరోజు మన ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం. కార్యకర్తలు కూడా ఒక విషయం గమనించాలి, భారతదేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్తలకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వట్ల, ఒక తెలుగుదేశం పార్టీని ఇస్తుంది. ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం. అందరు డౌన్లోడ్ చేసుకున్నారా?
చేసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా. ఇప్పుడు అందరు ఎత్తుతారు, ఫోటోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా యాప్ చూపించమని. డౌన్లోడ్ చేసుకున్నారా? బాగా వాడుతున్నారా? ఎందుకు తీసుకొచ్చాం మై టీడీపీ? పాదయాత్రలో కార్యకర్తలందరినీ నేను కలిసినప్పుడు, అయ్యా పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా ఉండాలి, మేము కష్టపడుతున్నాం, ఫీల్డ్లో చెమటోర్చున్నాం, మమ్మల్ని గుర్తించండి, మాకు ఇంకా బాధ్యతలు ఇవ్వండి అని మీరే అడుగుతాం జరిగింది. ఈరోజు మై టీడీపీ యాప్ ఉంది కనుకనే ఏ బూత్లో 100% జరిగింది, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జ్ ఇంకా పడుకుని ఉన్నాడో మాకు అర్థమవుతుంది. ఈ మై టీడీపీ యాప్ ఉంది కనుక ఏ కార్యక్రమం బాగా చేయగలుగుతున్నాం. ఈ మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వాళ్ళని గుర్తిస్తున్నాం, పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అందజేస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం, మా చుట్టూ తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ చూసా, నేను ఓపెన్ చేశా మై టీడీపీ యాప్, నాకు రిపోర్ట్లు వస్తాయి మీలాగా. మన నియోజకవర్గంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం 66% పూర్తి చేశాం. పేర్లు చదవమంటారా వద్దా? డి హిరేహల్ మండలంలో 78% పూర్తి చేశారు. నుంచోండబ్బా మండల పార్టీ అధ్యక్షుడు. బొమ్మనహల్లో ఏమో 43%. ఏడబ్బా అధ్యక్ష, స్లో ఉన్నావు బా. కనేకల్లో 68%, రాయదుర్గలో 81%. చప్పట్లు కొట్టండబ్బా, రాయదుర్గం గట్టిగా చేసినాడు. గుమ్మగట్లో 73% అధ్యక్షుడు నుంచోండి. రాయదుర్గ్ పట్టణ అధ్యక్షుడు ఇది 65%. అంటే ఇల్లు కూడా ఎక్కువ ఉన్నాయి, గడపలు ఎక్కువ ఉన్నాయి, కానీ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు. 65% పూర్తి చేశారు. నేను చూసా కొన్ని క్లస్టర్లు, 7వ క్లస్టర్ అధ్యక్షుడు నుంచోండి హనుమంత గారు, మీరు 84% మీరు మీ క్లస్టర్లో పూర్తి చేశారు. ఇట్లా బూత్ వరకు మేము గమనిస్తున్నాం. ఎవరు పనిచేశారు, ఎవరు సక్రమంగా పనిచేశారో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. టెక్నాలజీ అనివార్యం. యూట్యూబ్ అందరు వాడతారు కదా, యూట్యూబ్ వాడే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి బా, అందరు వాడతారు. వాట్సాప్ వాడే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, అది వాడతారు. మళ్ళీ మై టీడీపీ కూడా వాడచ్చు కదా బా. నెట్ఫ్లిక్స్లో సినిమా చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, క్రికెట్ ఉంటే జియో హాట్స్టార్ కూడా పెట్టుకుంటారు. అందరం ఫోన్లో ఉంటాం, కానీ మై టీడీపీకి వచ్చేగా ఏదో వంక పెడతారు. అది వీడండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ తప్పకుండా వాడండి. పార్టీ పిలిపిస్తున్న కార్యక్రమాలన్నీ మీరు యాప్ ద్వారా మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీరు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అది ఫీడ్ అని ఉంది మై టీడీపీ యాప్లో. ఆ ఫీడ్లో మీరు అప్డేట్ చేయండి, నేరుగా మీ లీడర్షిప్ ప్రొఫైల్కి తెలుస్తుంది, నేను చూడగలుగుతా. సో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మేము చూస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, యూనిట్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, బూత్ మీటింగ్లు కూడా పెట్టుకోమంటున్నాం. దాని తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మన బూత్లో ఏంటి, గ్రామంలో ఏంటి, యూనిట్లో సమస్యలు ఏంటి, అదేవిధంగా క్లస్టర్ మండలంలో సమస్యలు ఏంటని. దాంట్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఎవరన్నా చదువుతున్నారా, ఎవరన్నా చూస్తున్నారా అని. ఆ అపోహలు తొలగించండి. ఎందుకంటే ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం, ఏదో ఆషామాషిగా చేయట్లా. దాంట్లో మీరందరూ కోరారు కొత్త పెన్షన్లు ఇవ్వాలి, హౌసింగ్ కూడా ఇవ్వాలని మీరు కోరారు. తప్పనిసరిగా కొత్త పెన్షన్ వచ్చే నెల నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం.